అందరికీ నమస్కారం అండి. ఇవాళ విషయం వచ్చేసి మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారా, ఉన్నట్టు అనుకుంటున్నారా అనేదే విషయం. ఏమిటంటే అందరూ టార్గెట్ చేసి జీవనం గడుపుతున్నారు. గోల్ అన్నమాట. గోల్ పెట్టుకున్నారు. ఇంత ఆస్తి ఉండాలి, ఇన్ని ఇల్లులు ఉండాలి, ఎంత బంగారం ఉండాలి, ఎంత హోదాలో ఉండాలి, ఉన్నది సరిపోతుందా లేదా, ఇంకా కావాలి. ఈ వెతుకులాటలో ఇంకొకరిని బాధ పెడుతూనే ఉంటారు. అరే ఉన్నది చాలు, ఉన్నది పక్కన వాళ్ళకి కొద్దిగా అన్న ఇస్తాము లేదా సహాయం చేస్తాము అని ఒక్కరికి కూడా అనిపించదు. అదే వేలోనే వెళ్తూనే ఉంటారు. ప్రశాంతంగా ఉంటారా? అయినా ఉండరు. అలా ఉండరు, సహాయం చేయరు, చేయాలనే ఆలోచన ఉండదు, ఏది ఉండదు. ఏదో ఒకటి ఇంకా 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 కావాలనే వెంపర్లాటతోనే జీవనం గడుపుతుంటారు. అరే మనమైనా బాగున్నామా అని మనం అనుకుంటే, ఒకవేళ భగవాన్ విషయాలు కానీ, భగవాన్ మనకు కరుణించిన ఈ జ్ఞానం కానీ, ఆ జ్ఞానంతో ఈ విధంగా మనం ప్రశాంతంగా ఉన్నట్లు చుట్టుపక్కల కనపడితే, దానికి వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఎక్కడికి కలవరు, వీళ్ళు ఏమి అంటే లౌకికంగా ఎందుకు వేస్ట్గా ఉన్నారు, ఏ ఫంక్షన్కి వెళ్ళరు, ఎక్కడికి కలవరు, ఎవరిలో కలవరు అని అనుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఆ జ్ఞానము ఉండే విధానము, దాని యొక్క గొప్పతనం, ఆ ప్రశాంతత, ఆ విధానం. భగవాన్ మనకిచ్చిన ఆ వరమే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ అది మనుషులకైతే అర్థం కాదు కదండి. ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ మనసు చెప్పినట్లే నడుస్తూనే ఉంటారు, అదే విధంగా వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి అది తెలీదు, మనం చెప్పినా అర్థం కాదు. ఈ విధంగానే చుట్టుపక్కల వారు కానీ, బంధువులైనా కానీ, వాళ్ళకు ఆ విషయం తెలిసేంత వరకు మన విలువ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలని రూల్ ఏం లేదు. జన్మలైతే పట్టచ్చు వాళ్ళకి, మేబీ జన్మలో వస్తాయి, అది దైవం చూసుకుంటాడు. మనమైతే వారిని ఏమీ అనకూడదు. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామనేదే మనకు తెలిసిన విషయం. వాళ్ళు అలా అన్నారు, అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారనే అవసరమైతే మనకు లేదు. ఎలా అనుకున్నా అది మనసే. మనసు ఎలా అయినా అనుకుంటుంది అని మనం లోపల తెలుసుకున్నాం కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలము. ఈ ప్రశాంతతని ఎవరైతే తెలుసుకుని ఉంటారో, ఎంత ఉన్నా ఎంత లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా రాకపోయినా, ఆ సమస్యలను ఎదుర్కొనైనా గెలవగలిగే ఒక ధైర్యం మనకుంటుంది. వారికైతే ఉండదు కదండి. ఆ తెలియక ఆ మనసు చెప్పే మాటలు విని అది పెట్టే అవస్థలకి గురి అయ్యి నానా విధాలుగా ఇబ్బందులు పడతారు. కానీ క్షణకాలం వచ్చే ఆ సంతోషాన్నే నిజం అనుకుంటారు. రోజంతా చేసే విధి విధానాలు ఏవైతే ఉంటాయో వారికి కొంచెం కూడా మేము ఈ తప్పు చేస్తున్నాము, ఇలా మెలుగుతున్నాము, ఇలా ఉన్నాము, ఆ స్పృహ కూడా ఉండదు వారికి. కానీ మనలాంటి వారిని అయితే చూసి అనుకుంటూ ఉంటారు, వారు ఎక్కడికి రారు, ఏమీ చేయరు, ఏమీ కలవరు అని. ఇదైతే
ఇలా ఉండే వాళ్ళని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అనుకుంటూ ఉంటే ఒకవేళ మీరు కామెంట్లో ఏమైనా తెలియజేయండి. మాకైతే ఇదైతే అనుభవం అయింది. ఓం నమో భగవతే శ్రీరామనాయ. నమస్తే అందరికీ.